నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 సంవత్సరం వచ్చేస్తూ ఉంది. 2025 ఎలా ఉంది ఏంటి అన్నది అనేక రకాల విశేషాలు మీరు తెలియజేశారు. రాసులకి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా. మరి 2026 కూడా వస్తోంది. ద్వాదశ రాసుల వారికి అసలు ఎట్లా ఉంటుంది అనేది మీ మాటల్లో. తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులు ఉగాది టు ఉగాది మనకు పంచాంగం అనేటువంటిది మారుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరము ఈ జనవరి టు డిసెంబర్ అని ఇక మన చిన్నతనం నుండి న్యూ ఇయర్ అని అనడము, ఆ సెలబ్రేషన్స్ లైక్ అవన్నిటికి మరి ప్రజెంట్గా ఇప్పుడు ఏమిటి అంటే 2026లో ద్వాదశ రాశి ఫలాలలో మనం ఉన్నాం. మరి ఈ 2026లో దీనిని పరాభవ నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. పరాభవ నామ సంవత్సరము 2025లో అమూల్యమైనటువంటి రాశి ఫలాలను మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది ప్రజలకు. మన ప్రిడిక్షన్ కానీ మనం చెప్పినటువంటి ప్రతి పాయింట్ వారికి పిన్ టు పిన్ ఇప్పటికీ మురళీధర్ శర్మ రెడ్ టీవీ అని చెప్పి కొడితే ఆ రాశి ఫలాలు వస్తవి. అందులో కింద కామెంట్స్ చదువుకోవచ్చు. మనం చెప్పింది చెప్పినట్టుగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నవి అని కింద కామెంట్ చేశారు. మీరు చెప్పినట్టుగా మాకు జరిగింది గురుగారు అని చెప్పి. సో మరి 2025ను ఒక 2 నిమిషాలు విశ్లేషిస్తూ, గడిచిన 2025లో మేషరాశి, సింహరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కన్యా రాశి కూడా కొంచెము, మీనరాశి, ఇవి వీరికి ఈ రాశుల వారికి మరియు ఎవరి అక్షరం అయితే ఆ అక్షరంతో లా అక్షరంతో మొదలవుతుందో, మా అక్షరంతో మొదలవుతుందో, హా అక్షరంతో మొదలవుతుందో, పా అక్షరంతో మొదలవుతుందో, రా అక్షరంతో మొదలవుతుందో, ప్రా అక్షరం కూడా ప్రభాకరు, ప్రదీపు, అదేవిధంగా నా అక్షరము, ఇంకను చా అక్షరము, జ అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ పేర్ల వారికి తీవ్రమైనటువంటి పరాభావాలు, అవమానాలు, అవరోధాలు, డబ్బు లాస్, నమ్మినటువంటి వారి నుండి మోసపూరిత వాతావరణము, కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న దాఖలాలు, భార్యాభర్తలలో ఇబ్బందులు, అదేవిధంగా కొందరికి మానసిక ప్రశాంతత దూరమై బాధపడ్డారు. కొందరు డబ్బు సమస్యలు, కొందరికి ఆరోగ్య సమస్యలు, కొందరికి కోర్టు రిలేటెడ్, కొందరికి పెద్ద మొత్తంలో డబ్బు లాస్, డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ తీసుకొని ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా మరి కొందరు వచ్చేసి వివాహ ప్రయత్నాలు చేస్తూ జరగక ఇబ్బందులు పడడము, వివాహం జరిగి వితిన్ 14 డేస్ 11 డేస్ వారి ఇంట్లో ఉండి అమ్మాయి వెళ్ళిపోయిన పరిస్థితులు, నచ్చని వివాహాలు చేసి భార్యాభర్తలు విడిపోయిన దాఖలాలు చేసుకొని అధికంగా కులాంతర వివాహాలు జరిగినటువంటి దాఖలాలు. మరి 2025లో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత విషాదాలు ఉన్నవి కొన్ని రాష్ట్రాల వారికి. మనం చెప్పినటువంటి ఆ పేర్లు ఎస్పెషల్లీ మరి 2026లో మరి మనం చెప్పినటువంటి ఆ యొక్క అక్షరాల వారికి ఎట్లా ఉంది. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ఒకరి పేరు నరేష్ అనుకుందాం. అతన్ని నరేష్ అని చెప్పి పిలుస్తారు, లేదా రమేష్ అని చెప్పి చెప్పుకుందాం. మరి అతను రమేష్ అనే వ్యక్తి తులారాశి చూసుకుంటున్నాడు, నరేష్ అనే వ్యక్తి వృశ్చిక రాశి చూసుకుంటున్నాడు. ఇదే విధంగా ఈ రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి తన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఓపెన్ చేసేసరికి
తనది వచ్చేసి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి చూసుకోకుండా తను తులారాశి చూసుకుంటున్నాడు రమేష్. ఈ నరేష్ వచ్చేసి తనది సింహరాశి, సింహ లగ్నము. తాను వృశ్చిక రాశిని చూసుకుంటుంది. దీనివల్ల తను పాపము వృశ్చిక రాశికి బాగాలేదు 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 అని చెప్తూ ఉంటే అదే వింటున్నాడు. అయ్యో నాకు బాగాలేదు, అయ్యో నాకు బాగాలేదు అని చెప్పి బాధపడుతున్నాడు. ఉమ్, మరి ఎట్లా దీనికి సంబంధించింది అంటే, బాబు మీరు చాలా అంటే యద్భావం తద్భవతి, మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది. కనుక నాది వృశ్చిక రాశి బాలేదు బాలేదు అంటే అదే అవుతుంది. సో దాన్ని చూస్తూ ఉండిపోయాడు. కానీ తనది కర్కాటక రాశి అత్యంత అద్భుతంగా ఉంది. అది తను గ్రహించలేకపోయి పప్పులో కాలు వేయడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్ ఇదే రమేష్కు ఇతనిది వచ్చేసి ఇతనిది కూడా వేరే రాశి. కానీ ఇతను తులారాశి చూసుకుంటూ ఆగిపోవడం జరిగింది. కనుక మీకు జాతకాలున్నా లేకున్నా ఇలా పేర్లపై కానీ లేదా మీకు తెలిసిందే అనుకోకుండా ముందు డౌట్ క్లారిఫై చేసుకోండి. ఉమ్, అప్పుడు ఏది అనేటువంటిది మీకు ఒక అంచనా అర్థమవుతుంది. ఇక అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే, ఎవరైతే వారికంటూ కొన్ని కొన్ని వివాహం కానీ లేదా సంతానం కానీ ఉద్యోగం కానీ లైక్ విదేశీయానం కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటవి వారికి కోరికలు. మరి దానికి సంబంధించి మరి పేరు బలం చూసుకోవాలా, జాతక బలం చూసుకోవాలనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి. కనుక సగం తెలిసి సగం తెలియని వారి వద్దకు వెళితే అది ఎవరు ఏం చేయలేరు. కనుక సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మరి 2026లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. గురుగారు 2026 మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో చెప్పండి. ఎదురు చూస్తూ ఉన్నారు అసలు మా రాశి ఫలాలు ఎలా ఉంటాయని. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి నిజంగా మొదటి 6 నెలలు చాలా అద్భుతం. ఉమ్, పట్టిందల్లా బంగారం. ఇది రాసి పెట్టుకోండి. మేషరాశి వారికి మొదటి 6 నెలలు ఎప్పుడైతే ఈ యొక్క రాహువు శతభిష నక్షత్రానికి వెళ్ళిందో, మొన్న ఈ రాహువు శతభిష నక్షత్రానికి వెళ్ళినటువంటి సందర్భం నుండి వీరికి అత్యంత అద్భుతమైనటువంటి ఆఫర్లు రావడం కానీ, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి గొప్ప అవకాశాలు దొరకడం కానీ, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నారో మేషంలో ఉండేటువంటి వారికి ఒక గొప్ప పదవి దక్కే పరిస్థితి కావచ్చును. అదేవిధంగా ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును. ఒక గొప్ప ఉద్యోగం పొందే అవకాశం కావచ్చును, లేదా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఉమ్, అదేవిధంగా మరి రెండవ 6 నెలలు కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చును. ఇది మీరు ఎవరిని పడితే వారిని పట్టుకొని నమ్మడము, చెప్పిందల్లా వినడము, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇది కొంత మీకు మైనస్ అవుతుంది. ఓకే. మీ జాతకంలో కుజుడు బాగా ఉంటే ఏమైనా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కలిసి వస్తుంది 2-3 సంవత్సరాలలో. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోండి, సూపర్గా కలిసి వస్తుంది. ఉమ్, లేదా ఏమైనా మనీ సేవింగ్ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు మెడికల్ రిలేటెడ్ అంటే కొన్ని ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఉమ్, అందులో మీరు మనీ మ్యూచువల్ ఫండ్స్లో మనీని మీరు ఎర్న్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని బయట ఎవరినో నమ్మి ఎవరికో ఇవ్వడం కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ల్యాండ్స్ మీద అంటే మీకు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఓకే. మేషరాశి వారు. ఎందుకంటే మేషం అనగానే వాస్తవానికి ఒకరికి లొంగి ఉండడం ఇష్టం ఉండదు వీరికి. ఉమ్,
ఒకరిపై లొంగి ఉండడం గాని, ఒకరికి డబ్బులు ఇవ్వడం గాని వీరికి మైనసే ఖచ్చితంగా. ఓకే. కనుక డబ్బు అనేటువంటిది ఎవరికి ఇవ్వకుండా వీరు ఖచ్చితంగా వీరి పర్సనల్ ఎఫ్‌డి గాని ఇంతే చేసి పెట్టుకోవాలి. హ్మ్. అంతేగాని వీరు ఎవరికో ఇచ్చి ఇంట్రెస్ట్ వస్తుందని గాని, లైక్ ల్యాండ్ రేట్ పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలు పనికిరావు. ఇది 2026 రెండో అధ్యాయం. అంటే జనవరి నుండి 6 నెలలు మొదటి అధ్యాయం. మళ్ళీ మిగిలినటువంటి 6 నెలలు రెండో అధ్యాయం. సో, మొదటి అధ్యాయం మాత్రం చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. అందులో నో డౌట్ విదేశీ యానం గాని, అసలు అద్భుతమైనటువంటి మిరాకిల్స్ ఉంటవి. ఈ సమయంలో సాధన జేయండి. హ్మ్. ఏదైనా సాధన జేయడము వీరికి అత్యంత అద్భుతాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే విధంగా తప్పకుండా ఒక మామిడికాయను తాంబూలంగా ఇవ్వండి. ఎవరికైనా స్త్రీమూర్తులకు గాని, దంపతులకు గాని, మేషరాశికి సంబంధించినటువంటి భార్యాభర్తలిద్దరూ, ఒకవేళ భార్యది మేషరాశి భర్తతో కలిసి, హ్మ్. లేదా భర్తది మేషరాశి భార్యతో కలిసి దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు, లేదా బ్రాహ్మణులు తనకి వివాహం జరిగితే తన భార్యను కూడా రమ్మని చెప్పి ఇద్దరికి చక్కగా వస్త్రాలను సమర్పించి హ్మ్. తాంబూలంలో ఒక మామిడికాయ పెట్టి ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా మన బత్తాయి గాని, లేదా కివి ఫ్రూట్ గాని పచ్చగా ఉన్నవి. పెట్టిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా చెప్పా ఇందాక ఇంట్రోలో. వారికి కొన్ని కోరికలు అనేటువంటివి ఉంటవి. సో, వివాహమో, ఉద్యోగమో లైక్ ఏదైనా కావచ్చును. అటువంటి వాటి కోసం తప్పకుండా మీకు ఏది కావాలి అనుకున్నా కూడా తప్పకుండా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తే ఇంకొకసారి ఏదైనా ఎవరి పరిహారం వద్దకు ఉంటే వెళ్ళకుండా చెప్తారా? తప్పకుండా అద్భుతమైన రెమెడీ చెప్పే ప్రయత్నం చేద్దాం అంతే. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది వివరించండి. తప్పకుండా అమ్మా. 2024లో జరిగినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ప్లస్ వాతావరణము 2025లో కూడా జరిగినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు 2026లో కూడా ఉన్నవి. హ్మ్. అది ఆగస్టు వరకే. ఆగస్టు వరకే 2026 ఆగస్టు వరకు మాత్రమే ఏం చేసినా ఈ యొక్క వృషభ రాశి వారు అటు పిమ్మట అత్యంత డేంజర్ జోన్‌కు వెళ్ళబోతున్నారు. హుహు. అంతే ఇగ. సో, మరి 2025లో ఇదే వృషభ రాశి వారికి బాగా లేని వాళ్ళు చాలా మందున్నారు. 2024లో కూడా బాగా లేని వారు చాలా మందున్నారు. మరి బాగున్నది బాగా లేదు. ఎందుకు? మొదటగా చెప్పా గదా! హ్మ్. వ్యవహారిక నామము, జన్మనామము. ఆ! వారు పేరు బలం బట్టి చూసుకుంటున్నారా? లేదా వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకుంటున్నారా? అనేది అది వారికి తెలిసుండాలి. హ్మ్. కనుక మొత్తం మీద వృషభ రాశి వారికి 2024 మాక్సిమం మధ్యల నుండి అంటే జూన్, జూలై నుండి చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి లాభాలు, అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు, కొంచెం లావైనటువంటి పరిస్థితులైతే ఉంటవి హ్మ్. 2024లో. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఉద్యోగము, అదేవిధంగా గృహ యోగాలు, అదేవిధంగా సంతాన యోగాలు, అదేవిధంగా వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు చక్కటి ఎదుగుదల ఉండడము, వృషభ రాశికి సంబంధించినటువంటి వారు విదేశీ ప్రయాణాలు, విదేశం నుండి స్వదేశాలకు రావడాలు, వివాహం చేసుకోవడాలు, మళ్ళీ వెళ్ళడాలు, ఇలాంటి అత్యంత శుభమైనటువంటి విషయాలు అంగరంగ వైభవంగా 24, 25లో కొందరి ఇండ్లల్లో జరిగినవి. మరి కొందరి ఇండ్లల్లో పిల్లల వల్ల బాధపడ్డటువంటి వారు ఉన్నారు. హ్మ్. మరి పిల్లల జాతక దృష్ట్యా వారికి కొంత నష్టగ్రహాలకు సంబంధించినటువంటి దశ, అంతర్దశలు నడుస్తూ ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. మరి 2026 ఆగస్టు వరకే ఎందుకు అంటే అంతే అది. హ్మ్. ఆ సీక్రెట్ 2026 జూన్, జూలై తర్వాతనే చెప్పడం జరుగుతుంది. సో, ఎలాంటి పెట్టుబడులు కావచ్చును, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కావచ్చును,
ఎంత చేసినా కాని వారికి ఆల్ ఆఫ్ సడన్‌గా 2026 ఆగస్టు నుండి 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు వివాహాలు అయిపోతాయి. రాసిపెట్టుకోండి అందరూ గూడా. సో, ఓకే. ఈ టైంలో మీకు ఈ 2026 ఆగస్టు నుండే అత్యంత సన్నిహితులు, దగ్గరైనటువంటి వ్యక్తులు ఇంకా దగ్గరవ్వడము, మీరు కొన్ని కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు వినడము, చూడకూడని సందర్భాలు చూడడము, వినకూడని మాటలు వినడము, లైక్ నా ఫ్రెండ్ అనుకున్నటువంటి వ్యక్తి నుండి కొన్ని ఇబ్బంది కలిగించే సన్నివేశాలు, ఇబ్బంది కలిగించే మాటలు వినే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి డబ్బు సమస్యలు అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటది 2026 ఆగస్టు తర్వాత నుండి. హ్మ్. కనుక ఏదున్నా ఈ లోపే అత్యంత అద్భుతంగా వివాహాలు గాని, విదేశీ ప్రయాణాలు గాని, ఉద్యోగాలు గాని ఇప్పుడే మనం సిట్యుయేట్ అయితే అక్కడ ఓర్చుకునే పరిస్థితి ఉంటది. హ్మ్. ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిందనుకోండి, హ్యాపీగా జర్నీ ఉంటది. అవును. ఇక అదే టైంలో టేక్ ఆఫ్ అంటే ఇక దాన్ని మళ్ళా మనం పోయి ఎక్స్‌పెక్ట్ ఎక్కడన్నా జేయలేం. బిల్డింగ్ మీద పడే పరిస్థితి ఉంటది. అవును. కనుక ఇది బాగా గమనించుకోండి. వృషభ రాశి వారికి ఎవరైతే క్రీడా రంగంలో ఉన్నారో వారికి కొంత బాగుంది అని చెప్పుకోవచ్చును. హ్మ్. ఎవరికైతే నూతన వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా సూపర్. అంటే ఇట్లా అన్ని రకాలుగా సూపర్, సూపర్ అంటున్నారు గురువుగారు. మనది వృషభ రాశి, మనది బాలేదనే డౌట్ కూడా వారికొస్తది కొందరికి. వస్తుంది. అవును. సో, అప్పుడు ఏంటి అంటే ఒకటే చెప్తున్నా నేను ముందే చెప్పా. తెలిసి తెలవక మీ రాశి ఏం చూసుకుంటున్నారో అనేటువంటి క్లారిటీ మీకుండాలి. హ్మ్. సో, మీదేదో కుంభరాశి అయ్యి మీరు వృచ్చిక రాశియో అదేమిటి ఒకవేళ సురేషో, సంపతో, సరితనో, సమ్మయ్యనో పేరుంటే మీరు మీ జన్మజాతక రీత్యా మరి వృషభ రాశి చూసుకుంటారా? కుంభరాశి చూసుకుంటారా? ఒకవేళ కుంభరాశి అయితే. అదేమిటి అనేది మీకు క్లారిటీ ఉండాలి. అవును. కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, వ్యవహారిక నామం ప్రకారంగా కొన్ని కొన్ని నేమ్స్ ఉండవు. దీని ప్రకారంగా 2 సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. ఇప్పుడు నాకు తెలిసిన ఒకరి పేరు అనిల్. హ్మ్. అతని జన్మజాతకం ప్రకారంగా మకర రాశి. సో, గత 2018, 19 2020 నుండి కూడా తను చాలా అవస్థలు పడుతూ ఉన్నాడు. ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. గురువుగారు మరి నాది మకర రాశి ఏలినాటి అయిపోయిందన్నారు. మళ్ళీ ఇదేమిటి నాకు బాధ అంటే, మొన్న ఈ మధ్య తనకు చెప్పా ఆల్రెడీ. చిన్న జాగ్రత్త. ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పిన. తన పేరు మీద ఉన్నటువంటి కారు హ్మ్. వేరే వారి ఫ్రెండ్ తీసుకువెళ్ళి యాక్సిడెంట్‌కు గురి చేయడం ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలున్నాయి. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్. అవును. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా మనం మన యొక్క జాతకాలను చూసుకుంటూ ఎటు వెళితే బాగుంటుంది, ఎటు వెళితే బాగుండదు. ఇట్లా అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు వృషభ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే డబ్బు, 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 డబ్బు కొందరికైతే. హ్మ్. రూ. 100 కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటది. హ్మ్. సొంత అన్నదమ్ములను, అక్క చెల్లెలను కూడా మోసం చేయడానికి వెనకాడకుండా ఉంటుంది పరిస్థితి. హ్మ్. అలా ఉండేటువంటి వారున్నారు. హ్మ్. సో, వృషభ రాశి వారు తప్పకుండా కూడా అరటి పండును తాంబూలం దానంగా ఇవ్వండి. అదే విధంగా బుధవారం గణపతికి గరకను సమర్పిస్తూ గణపతి సేవ చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. మిథున రాశికి ఎలా ఉండబోతుందో చెప్పండి? ఎలాంటి పరిహారం జేసుకోవాలి ఒకవేళ ఏదైనా ఇబ్బందులుంటే? వీటి గురించి. తప్పకుండా. మిథున రాశి వారంటేనే డబుల్ మైండ్ సెట్ అని నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. అవును. మరి మిథున రాశి వారికి నిజంగా 2020, 21, 22 2020 ఆగస్టు నుండి 2021, 22, 23 వరకు కూడా తీవ్రమైనటువంటి పరాభావాలు, ఇబ్బందులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు ఎన్నెన్నో కూడా చేసి ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు, వ్యాపారం సరిగ్గా నడవక కావచ్చును. ఎన్నో అవరోధాలైతే ఎదుర్కొన్నటువంటి దాఖలాలైతే ఉన్నవి ఖచ్చితంగా. క, కో
కి అక్షరాలతో మొదలయ్యేటువంటి వారుకి గాల్ బ్లాడర్ అధికంగా కూడా గాల్ బ్లాడర్ సమస్యలు కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, లేడీస్కి అయితే యూట్రస్ ప్రాబ్లం కానీ, అదేవిధంగా లైక్ ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఎదుర్కొన్న దాఖలాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. సో ఓవరాల్గా 2020 దాకా వచ్చారు. ఇక 2026 సో 2025లో కూడా కొంత భక్తి పెరగడం కానీ, భక్తి భావం కానీ, లేదా వెయిట్ పెరగడం కానీ, లేదా ఈగో ఫీలింగ్ పెరగడం కానీ, కొంత భార్యాభర్తలలో కూడా అన్యోన్యత లోపించడం కానీ, మిథున లగ్నానికి కానీ, మిథున రాశికి సంబంధించి తండ్రికి కొంత ఆరోగ్య సమస్యలు రావడం కానీ, 25లో తండ్రికి వీరికి కొంత సఖ్యత తక్కువైన దాఖలాలు కానీ, ఏమైనా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అవ్వడాలు కానీ, అదేవిధంగా 2026లో తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో మీకు న్యాయం జరగడము, అదేవిధంగా నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు, అన్ని నూతనంగా ప్రయత్నాలు మాత్రము చిరు వ్యాపారస్తులని కానీ, పెద్ద వ్యాపారస్తులు కానీ అలాంటిది ఏదీ లేదు. చాలా అత్యంత అద్భుతంగా వీరి ప్రస్థానం ఉండబోతున్న 26లో. 2026లో ఇంట్లో ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వీరు ఈ 2026లో విజేతలు. మొత్తం 2026 మొత్తం బాగుంటుంది. మొత్తం అంటే సెకండ్ పార్ట్ బాగుంటుంది. ఓకే. మొదటి పార్ట్ కంటే సెకండ్ ఇంకా అద్భుతం, 2027 ఇంకా అద్భుతం. ఇది మాత్రం మిథున రాశి వారికి ఇది జాక్పాట్ సమయం. అడ్వాన్స్ గానే తెలుస్తుంది. ఖచ్చితంగా జాక్పాట్ సమయం. గుర్ర పందాలు కానీ, అదేవిధంగా మనకు లాటరీలు కానీ, లైక్ ఇన్స్టంట్ మనీ అనేటువంటిది వీరికి జోరు ఉన్నది ఖచ్చితంగా మిథున రాశి వారికి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి 2026లో. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అదేవిధంగా ఒక వాహనం కొనుగోలు చేయాలనేటువంటి కళ నెరవేరుతుంది, కారు లైక్. ఇంకను ఆరోగ్య సమస్యలు తప్పకుండా తీరుతాయి, పెద్దగా అయితే ఉండవు. రావాల్సిన ధనం 100% చేతికి వస్తుంది. దీనికి తోడు కొంత శత్రువులు మాత్రం తయారవుతున్నారు, అందులో నో డౌట్. కొన్ని గొడవలు కూడా ఏర్పడతాయి, కొన్ని అప్పులు కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత పిల్లలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ కానీ, లేదా సంపాదన స్టార్ట్ అవ్వడం కానీ ఏదైనా ఒకటి ఉంటుంది. ఇలాంటివి జరిగే ఆస్కారాలు ఉన్నవి ఈ యొక్క మిథున రాశి వారికి. ఇంకను చూసుకున్నట్టయితే జూలై ఆగస్టు టైం నుండి ఇక్కడ 100లో 75% బలం ఉంటే 2026 జూన్ జూలై ఆగస్టు నుండి 100కు 200% బలం ఉంది. 100కు 200% బలంతో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది మిథున రాశి వారు. ఇది మాత్రం గన్ షాట్. అయితే ఇక ఈ సమయంలో వివాహం కానీ, సంతానం కానీ, వ్యాపారం కానీ, ఆరోగ్యం కానీ అన్నింట పట్టిందల్లా శుభం. 1 సంవత్సరంన్నర పాటు సుమారుగా కూడా. సో మరి మిథున రాశి మీది అవునా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మిథున రాశి వారికి బాగుంది అని చెప్తున్నాం. మిగిలినటువంటి వారికి ఒకవేళ ఎవరికైనా మిథున రాశి అని వారు అనుకొని వారిది వేరే రాశి అయితే మాత్రము వారు మిథున రాశి చూస్తూ ఉండిపోతే, ఇప్పుడు కుంభరాశి వారు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు.
మరి ఒకవేళ తనది ఒకవేళ కుంభరాశి అయితే మాత్రము మరి నాది బాగుందని చెప్తున్నాను, అది బాలేదు అని చెప్పి తను ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఒకవేళ మన మాటలు విని అది మనం బాధ్యులం కాదు. అవును. ఎందుకు అంటే రాసి తప్పు ఖచ్చితంగా చూసుకుంటున్నారు. అది ఏమిటి అనేది మనం చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. అవును. ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూపో మీరు చెక్ చేసుకొని మీ బ్లడ్‌ను మీరు ఎక్కించుకోవాలి. ఎక్కించుకోవాలి. వేరేది అంతేగాని బ్లడ్ ఎక్కించుకుంటే ఉంది కదా అని చెప్పి మనం ఎక్కించేసుకుంటే ఏదో అవకతవకనో ఇబ్బందో అవుతుంది. అవును. కనుక అందుకే ఎస్పెషల్లీ ప్రతి మనిషికి జాతకము, లగ్నము, మనకు యోగ గ్రహము, బాధక గ్రహాలు ఇట్లా ఉంటవి. యోగ గ్రహం ఏమిటి అనేది మనం పట్టుకున్నట్టయితే ఆ యోగ గ్రహాన్ని పట్టుకొని ముందుకు పోవచ్చు. హ్మ్. సూపర్ ఉంటది. కనుక అట్లా మనం చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో ఓవరాల్‌గా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో గాని లేదా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం గాని, దగ్గరలో ఉండే దుర్గా అమ్మవారికి గాని తప్పకుండా శుక్రవారము రాహుకాలం సమయంలో వీరు నిమ్మకాయతో దీపారాధన చేస్తే హ్మ్. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు శుక్రవారము రాహుకాలం సమయంలో ఖచ్చితంగా 9 నిమ్మకాయలను తీసుకొని పోవాలి, కట్ చేయాలి, హ్మ్. ఆ గుజ్జును మొత్తం తీసేయాలి, రివర్స్‌గా అనాలి, హ్మ్. 18 నిమ్మకాయలు పెట్టాలి. ఓకే. 9ని కట్ చేస్తే 18 అవుతుంది. హ్మ్. ఇప్పుడు చేసుకోవాలి. బాగుంటుంది. ఒక్కసారి చేస్తే సరిపోతుందా గురువు? చేయాలి. వారం ఒక రాహుకాలం వచ్చినప్పుడు 18 వారాలు చేయాలి సుమారుగా. ఓకే. చేసుకుంటే ఇంకా 18 బాగుంటుంది. వారాలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోయాలి. హ్మ్. ఇక వీరికి తిరుగుండదు. మామూలుగానే మిథున రాశికి తిరుగులేనట్టుగా ఉంది. మీరు ఖచ్చితంగా. 200% అంటున్నారు. సో, ఇంకా బాగోవాలి చిన్న చిన్న అవాంతరాలు పోవడానికి ఇట్లా చేసుకుంటే బాగుంది. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పండి. కర్కాటక రాశి వారికి 2026లో అత్యంత అద్భుతంగా ఉండబోతున్నది. ఇంతే ఇక ఫిక్స్ అయిపోండి. హ్మ్. ఇక మళ్ళీ వెనకకు ముందుకు ఎలాంటి ఆప్షన్ ఏం చెప్పను. ఎక్సలెంట్‌గా ఉన్నది. ఏడాది మొత్తం. సూపర్. కానీ ఇక్కడ ఎవరిదైతే ఒకవేళ కుంభ లగ్నమో లేదా ఇప్పుడు ఉదాహరణకు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారు స, సి, సు, సె ఈ అక్షరాలు కలిగినటువంటి పేర్లు పెట్టుకుంటే మాత్రం దెబ్బ పడిపోతారు. హ్మ్. ఈ నెలలో, ఈ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలానా వ్యక్తిది. సురేషు, సుమలత, సుమన్ అని సామెత. నామకరణ చేసిర్రు. హ్మ్. తెలిసి తెలియక చిన్నప్పుడు. అంతే. ఓకే. లేదా ఒకవేళ ఇదే కర్కాటక రాశి వారిది మేష లగ్నం అయిందనుకుందాం. మరి నాని, నూనె అక్షరాలతో పేర్లు పెట్టినా కూడా వీరికి కొంత ఇబ్బందే ఉంటుంది హ్మ్. ఖచ్చితంగా. సో అది చూసుకోవాల్సిందే 100%. కానీ కర్కాటక రాశి వారికి మాత్రం బాగుంది. ఒక సొంత ఇంటి కల, హ్మ్. అబ్రాడ్ వెళ్ళడానికి చక్కటి అవకాశాలు, వివాహము జరిగే అవకాశం, వివాహం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, సంతానం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి సంతాన యోగము ఉన్నది. ఒక చక్కటి వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అత్యంత అద్భుతమైనటువంటి వ్యాపారం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉన్నది. హ్మ్. అదేవిధంగా కొంత కర్కాటక రాశి వారికి ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కూడా జాగ్రత్త. ఎలాంటి ఈగో ఫీలింగ్ అంటే ఒక 20 కిలోలు 25 కిలోలు బరువు మోసేటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా ఒక 75 కిలోలు తనపై మోపే పరిస్థితి ఉంటుంది. హుహు. మొయ్యాల తప్పదు ఈగో అంతే కోసం. అనే విధంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. హ్మ్. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా మీకే అబ్బా సూపర్ మిమ్మల్ని మొత్తం ఆ, ప్రశంసల వర్షం ఉంటుంది. పనిచేసే చోట మెచ్చుకునేవారు అధికంగా ఉంటారు.
ఏదైనా అవార్డులు రివార్డులు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైనా ఒక గొప్ప అవకాశం మొత్తం మీద నేనేమంటున్నాను అంటే తరచూ గుడికి వెళ్ళి స్వామి నాకు ఈ కోరిక కావాలి, ఇంట్లో పూజ చేసి స్వామి నాకు ఈ కోరిక కావాలి, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి స్వామి నాకు ఈ కోరిక నెరవేరాలి, అబ్బా ఈ యొక్క అవకాశం వస్తే అయిపోవు, అబ్బా ఇది ఇది జరిగితే అయిపోవు అని ఎవరైతే పరితపిస్తూ ఉంటారో మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ 2026లో ఇలాంటి అవకాశాలే తలుపు కొట్టే పరిస్థితి ఉంటుంది మ్మ్. నేరుగా వచ్చి. అద్భుతంగా ఉంది. కనుక మనము అవకాశం కోసం వెళ్ళకుండా వీరికై వీరింటికి తలుపు కొట్టే అవకాశం ఉంటుంది. అయితే వీరి ఆవేశము ఆ, క్షణం అన్నట్టుగా, వీరి కోపము సముద్రం అన్నట్టుగా, అదేదో మన్మధుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, తడికెళ్ళ బన్నీ చెప్తాడు, వారి కోపం ప్రళయం, వారి ఆవేశం సముద్రం అనే డైలాగ్ ఒకటి ఉంటుంది. అట్లా వీరి క్యారెక్టర్ ఉంటుంది మ్మ్. ఖచ్చితంగా. ఎందుకంటే చంచలమైనటువంటి మనస్తత్వము, ఒక దగ్గర కూర్చోలేరు వీరు, ఒక దగ్గర ఉండలేరు. ఇప్పుడు ఒక ఉద్యోగం ఒక 3 సంవత్సరాలు చేసినా 2 సంవత్సరాలు చేసినా మారాలి అని కానీ లైట్ వీరికి, మ్మ్. ఒక దగ్గర ఉండలేరు. ఎప్పటికెప్పటికో ఇప్పుడు ఒక కొత్తదనం కిక్ కోరు. ఉండాలి. మ్మ్. అట్లా ఒకటి. రెండవది అధికంగా వీరు వాటర్ తాగాలి, ఓకే. నీరును వృధా చేయకూడదు. వీరికి ఈ టూర్స్ ట్రావెల్స్ లైక్ తిరగడం అంటే ఏదైనా కావచ్చును, అది వీరికి బాగా యోగిస్తుంది. అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కానీ, మ్మ్. ఇప్పుడు ఇక్కడి నుండి అక్కడికి చేర్చడం, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావడం, లైక్ ఇప్పుడు ఆన్లైన్లో ఎన్నో ఉన్నవి యాప్లు, మనం ఆర్డర్ చేసుకుంటే చాలా రకాలైనటువంటి యాప్లలో వర్క్ చేసేవారు ఉన్నారు. వీరందరికీ చెర స్వభావంగా తీసుకోవచ్చును. చెర అంటే కర్కాటక రాశి కిందికి. నీరు ఒక దగ్గర మనము నిల్వ చేస్తే అదొక వాసన కానీ, అందులో పురుగులు కానీ వస్తుంది. అది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి, మ్మ్. అట్లయితే ఫ్రెష్గా ఉంటుంది. సో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. తిరగడం అంటే వట్టిగా గాలికి తిరగడం అని అర్థం కాదు, నాది పని చేసుకోవాలి. మ్మ్. అలాంటి జాబ్స్ ఇప్పుడు మన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్స్ అవును. ఎగుమతి దిగుమతులకు సంబంధించింది ఏదైనా, ఇప్పుడు కొరియర్ ఉంటుంది, మ్మ్. అదేంది ఎక్కడి నుంచో కొరియర్ వస్తుంది, దీన్ని మనం తీసుకెళ్ళి ఇస్తున్నాం. మ్మ్. సో అది అట్లాంటివి కర్కాటక రాశి వారికి బాగా సెట్ అవుతాయి. ట్రావెల్ రంగం కూడా బాగానే. సో ద్రవ అంటే నీటికి సంబంధించింది, అది జ్యూస్ కానీ, పెట్రోల్ కానీ, ఆయిల్ కానీ, ఏదైనా దానికి సంబంధించింది ఇది వీరికి బాగా సెట్ అవుతుంది. కనుక ఈ 2026లో మంచి డెసిషన్ తీసుకొని అద్భుతంగా ముందుకు వెళ్ళండి. సో ఎవరైతే మరి ఒకవేళ 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించి ఉన్నారో వారు తప్పకుండా జాగ్రత్త, వన్స్ కాంటాక్ట్ అయ్యే పరిస్థితి మీది, చేసుకుంటే మంచిది అంతే. వీళ్ళకి ఒకవేళ సమస్య ఏదైనా చిన్న చిన్నవి అంటే బాగుందని చెప్పారు, చిన్న చిన్న సమస్య ఏదైనా ఉంటే ఒకవేళ ఏదైనా చేసుకునే పరిహారం ఉందా? వీరికి పరిహారము అంటే సూర్యునికి అర్ఘ్యం ఎంత విడిచిపెడితే అంత బాగుంటుంది. అర్ఘ్యం విడిచిపెట్టాలి, ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్యునికి సంబంధించినటువంటి నమస్కారాలు చేసుకోండి. వీరికి అదే ఎనర్జీ. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పారు. 2025లో కూడా చెప్పారు, చక్కగా ఫలితాలు చేసుకున్నారు అందరూ. 2026 ఎట్లా ఉంటుంది? సింహరాశికి రాశి ఫలాలు చెప్పడం వేస్ట్ వాస్తవానికి. ఓకే. సింహరాశి వారు సింహరాశి అయితే వీరి స్వభావం కనుక ఒకవేళ నక్కలాగనో కుక్కలాగానో ఉంటే మాత్రం మనం చెప్పలేము. సింహరాశి స్వభావం సింహంగానే ఉండాలి. అదొక వేటాడి, అదొక జింకనో లైక్ ఏదో ఒక మాంసాన్ని తీసుకొని దాని కడుపు నిండిన తర్వాత దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అది ఈ ఆహారం 10 మందికి ఉపయోగపడతాయి, అవునా కాదా? సో అలాంటి బుద్ధి మనకు ఉండాలి. కుళ్ళు బుద్ధి కానీ ఈ సింహరాశిలో ఉండేటువంటి వారు
ఒకరిని ఓర్వకుండా ఉండడం కానీ, ప్యూర్ హార్ట్గా ఉండకుండా ఉండడం కానీ, లేదా ఉండి కూడా లోభత్వం చూయించుకునేటువంటి వారు కానీ, నిజంగా ఇక వీరు రాశి ఫలాలు చూడడం కాదు కదా, అసలు వేస్ట్ అని చెప్పొచ్చు. కనుక ఎందుకు అంటే ఇప్పుడు వ్యవస్థ తీరు మనం ఉండాలి. ఎప్పుడు ఏది జరిగేది తెలియదు. అవును. కనుక ఖచ్చితంగా మనము ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడాలి. సింహరాశి అంటేనే ధర్మము. వీరు అయితే మళ్ళా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కొందరు పాపము 100 ఇచ్చే చోట 110 గాని, 120 గాని ఇవ్వడము. 200 ఇచ్చే చోట 250, 210 ఇవ్వడము. ₹1000 ఇచ్చే చోట 1050, 1000, 1100 ఇవ్వడం కూడా చేస్తూ ఉంటారు. ఉదార స్వభావం కలిగినటువంటి వారు కూడా ఉంటారు సింహరాశి వారు. అందులో కొన్ని నక్షత్రాలు, శుక్రుని నక్షత్రాలు ఉంటే మాత్రం ఇక వారి దయ అంతా ఇంత కాదు. అదే కేతువు నక్షత్రం ఉన్నట్టయితే బాగా పీసి చేస్తూ ఉంటారు. ఎందుకు 100 ఎందుకు, 70 ఇద్దాం లేదా 50 ఇద్దాం, బేరాలు ఆడతారు. వీరికి ఇప్పుడు ఉదాహరణకు ఒక డ్రెస్ కొనుక్కుందాం అని చెప్పి వెళ్ళాడు అనుకుందాం. ఇదే సింహరాశి. షాప్ మొత్తం చూస్తారు, ఇట్లా వేరే షాప్ పోదామా అంటారు డైరెక్ట్. అంటే ఇంట్లోనే చూసుడు వద్దు. వారు ఎప్పుడైతే వేరే షాప్ పోదాం అంటారో వారి మైండ్ వేరే షాప్ పోవాలి, వేరే షాప్ వెళ్ళాలి, వేరే షాప్ వెళ్ళాలి, వేరే షాప్ వెళ్ళాలనే అనుకుంటారు ఇక్కడ. అంతే, రేట్ అని కాదు. వీరి మైండ్ ఇదే ఉంటుందా? వాడు 10 డ్రెస్సులు తీసి వేసినా చూడరు, ఇంకా వేరే షాప్ పోవాల్సిందే. అంతే, రేటు గురించి పక్కనిగా మళ్ళా వేరే షాప్ పోతారు. ఓకే, ఇక్కడ ఏదో ఒక్కటి మంచుకున్నట్టున్నది, వచ్చినాం కదా, మళ్ళీ అక్కడ చాయిస్ డ్రెస్సులు తీసుకుంటారు, చూస్తారు. ఈ రాంగ ఒకవేళ త్రోవలో ఇంకొకటి వేరే ఏమైనా పక్కనో ఎదురుగానే ఏమైనా మంచి షాప్ చెమక్కు అన్నట్టు అద్దాలది కనబడినట్టయితే అందులో వీరికి ఎప్పటికప్పుడు ఒక గొప్ప షాప్లోకి కానీ లేదా ఒక పెద్ద షాప్లోకి కానీ వీరికి చెరువు సెట్ కాదు, సముద్రం దగ్గర తీసుకువెళ్తేనే అనిపిస్తుంది. అంటే పెద్దగా ఉండాలి వీరికి, అత్యంత పెద్దగా. అక్కడ కూడా ఎంత, మళ్ళీ వీరికి నచ్చిన ఫిగర్లోనే రావాలి. మళ్ళీ అక్కడ బేరాలు ఆడతారు. కొన్ని సందర్భాలలో ఈ మకా నక్షత్రం కానీ పుబ్బా నక్షత్రం కానీ బాగా అలుగుతారు. వీరికి ఏంది అంటే, మనం ₹1,00,000 పెట్టి షాపింగ్ చేయించారు, ఒక ₹10 పానీపూరి తినిపించలేదు అనుకోండి, ఈ ₹1,00,000 షాపింగ్ గంగలో పోసినట్టే. ఇక అట్లుంటది వీరి బిహేవియర్. సో ఇక అంటే కొన్ని ఉంటవి. సో ఎప్పుడైనా సింహరాశి వారు మేషరాశి వారికి సంబంధించినటువంటి వారిని అయితే వివాహం చేసుకోకండి. మేషరాశి వారు సింహరాశికి సంబంధించినటువంటి వారిని చేసుకోవద్దు. సో చాలా ఇబ్బందులు అవుతుంది. అటు పిమ్మట ఎవరైతే ఇక ఈ సింహరాశి వారు ఉన్నారో, విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ 2025 ఫిబ్రవరి నుండి జనవరి నుండి ఒక 100 మంది మీకేసి చాలా ప్రేమగా చూస్తే ఒక ఇద్దరు మీకేసి నెగిటివ్గా చూసేవారు ఉన్నారు. 100 మంది చల్లని చూపు కింద ఈ ఇద్దరి నెగిటివ్ దృష్టి వల్ల మాడిపోయిన దాఖలాలు ఉన్నవి మీ జీవితంలో. వెనక్కి తిరిగి చూసుకోండి, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తాను. సో కాలుకో చేతికో దెబ్బ తాకడం కానీ, విరగడం కానీ, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్న మనిషికి కాస్త బ్యాడ్ నేమ్ పుట్టించడం కానీ, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఆ కంపెనీకి కాస్త బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడడం కానీ, లేదా కొంతమేర భార్యాభర్తలలో విపరీతమైన గొడవలు ఏర్పడడం కానీ, లేదా సింహరాశి వారికి సంబంధించి ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండడం కానీ, ఏదైనా కారు కానీ, 2 వీలర్ కానీ, లేదా స్థాన చలనము ప్రదేశ మార్పు చెందాలి అనే ఆలోచనలో ఉండడం కానీ, లేదా ఒక గృహము కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలో ఉండడం కానీ, ఉద్యోగంలో మార్పు కావాలి అనుకునేటువంటి ఆలోచనలో ఉండడం కానీ. మరి మీరు ఉద్యోగం అయితే చేయొద్దు, చేస్తే బిజినెసే చేయాలి.
ఒకవేళ చేస్తే రూలింగ్ రిలేటెడ్ గాని లేదా అంటే కొంచెం మంచివి మీ కింద మీ పైన ఎక్కువగా సార్ అనేటువంటి పొజిషన్స్ ఎక్కువ ఉండొద్దు. ఎందుకంటే ఈగో ఫీలింగ్ బాగా ఉంటది వీరికి. ఓకే. కనుక అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ బాగుంటుంది వీరికి. సో, ఇట్లా సింహరాశి వారు మొత్తం మీద 2026లో ముందుకైతే వెళ్తున్నారు. మరి 2026లో వాహన ప్రమాదాలు, వాహనం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నవి. హ్మ్. జాగ్రత్త. 2026లో వాహన ప్రమాదాలు ఏ రకంగానైనా కావచ్చును. ఓకే. మరి చాలా జాగ్రత్త. అదే విధంగా ఖచ్చితంగా కాలికో, చేతికో దెబ్బలైతే తాకుతవి. ఓకే. ఇంకా ఇలా ఎన్నెన్నో అవరోధాలు, మంచి చేయాలనుకుంటే చెడు ఏర్పడాలు గాని, మనపై బట్టగాల్చి మీద వేయడం గాని, హ్మ్. మనతో వండుకుంటూ మనతో మనకే వెన్నుపోటు పొడిచిన దాఖలాలు, ల్యాండ్‌కు సంబంధించినటువంటి పనులు కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నవి. సో, అధికంగా డబ్బు ఖర్చు ఉన్నది. తీర్థయాత్రలు కనబడుతూ ఉన్నవి. విదేశీ ప్రయాణాలు గాని, దూర ప్రాంత ప్రయాణాలు గాని, ఇలా అన్నీ ఒకదానికొకటి అద్భుతంగానైతే ఉన్నవి. కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఉన్నవి. అదృష్టకరమైనటువంటి సంఘటనలు ఉన్నవి. తల్లినో, తండ్రికో ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. హుహు. సో, చాలా జాగ్రత్త. ఈ యొక్క సింహరాశి వారు ఖచ్చితంగా వీరు నవగ్రహాలకు సంబంధించి నవగ్రహ పాశుపతం గాని, లేదా మృత్యుంజయ హోమం గాని, లేదా ఒకసారి శివపార్వతుల కళ్యాణాన్ని ఇంట్లో జరిపించుకోవడం ద్వారా వీరికి మంచి ఫలితం ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చెప్పండి? తప్పకుండా అమ్మా. 2026లో కన్యా రాశి వారికి మొదటి 6 నెలలు అద్భుతం. హ్మ్. రెండవ 6 నెలలు కొంత ఇబ్బందైతే తప్పదు. ఓకే. సో, ఇందులో ముఖ్యంగా ఎవరైతే కన్యా రాశి వారున్నారో వారికి విపరీతమైనటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది రాబోతూ ఉన్నది. హ్మ్. రాబోయే రోజులలో విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు 2023, 24లో తప్పించుకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ పునరావృతం అయ్యి 2026, 27లో మీ మెడకు చుట్టుకోబోతున్నాయి. హ్మ్. స్త్రీలకైతే, మహిళలకైతే ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. గాల్ బ్లాడర్ స్టోన్స్ కావచ్చును. అదేవిధంగా విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు పురుషులకైనా, స్త్రీలకైనా విపరీతమైనటువంటి నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని వీరికి ఇబ్బందులుగా మారే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వీరికి గృహ యోగము ఒకవేళ ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ చుట్టాలకు సంబంధించి గాని, బంధువులకు సంబంధించి కానీ విపరీతమైనటువంటి దృష్టి దోషం అయితే రాబోతూ ఉన్నది, పెరగబోతూ ఉన్నది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు 2025లో ఆల్రెడీ ఆగస్టు లేదా సెప్టెంబరు, జూన్, జూలై ఈ ప్రాంతంలో కొంత ఉద్యోగంలో మార్పులు, చేర్పులు అయితే అయ్యుండాలి హ్మ్. ఖచ్చితంగా. ఎవరైతే కన్యా రాశి వారు ఉంటారో వీరికి నమ్మినటువంటి వ్యక్తుల నుండి డబ్బులు గాని, బ్యాంకు రిలేటెడ్ నుండి లోన్స్ కానీ ఇలాంటివి తీసుకున్నటువంటి వారికి తిరిగి కట్టలేక ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు కూడా ఉంటవి. సో, అదే విధంగా ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు మీకు రావలసినటువంటి ధనము, అదేవిధంగా మీ ఇంట్లో
మీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఆర్థిక లావాదేవీలు ఏమైనా చేసుకున్నట్టయితే కొంత గొడవ వాటిల్లే పరిస్థితి ఉంటుంది. కన్యా రాశి వారికి వీళ్ళ అమ్మగారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. జాగ్రత్త. ఒక అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే నూతన వ్యాపారం వీరికి చాలా లాభదాయకంగా ఉండబోతూ ఉన్నది. అది ఈ మొదటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు లోపు వీరు చేసుకోవచ్చును ఖచ్చితంగా. ఇక ఆగస్టు, సెప్టెంబర్ దాటింది అంటే మాత్రము కొంత దురదృష్టకరమైనటువంటి రోజులకు మీరు బాధ్యులవుతారు. ఓకే. కనుక ఎవరైతే ఒక వివాహం కానీ, సంతానం కానీ ప్రయత్నం చేసేటువంటి వారికి, వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది. ఏదైనా ఒకటి ఖచ్చితంగా కూడా. అదేవిధంగా సంతానానికి సంబంధించి ఐవీఎఫ్ రిలేటెడ్ హాస్పిటల్కు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి చక్కటి లాభదాయకంగా కనబడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఒక విదేశీ ప్రయాణం లైక్ వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులలో జన్మించినటువంటి వారికి, కన్యా రాశి వారికి చాలా అంటే చాలా మైనస్ వాతావరణం ఉంటుంది. ఈ టైంలో జన్మించినారు ఒకవేళ ఈ డేట్స్లో అనుకుంటే ఖచ్చితంగా మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి. 100కు 200%, అది నో డౌట్. దాన్ని ఖచ్చితంగా కూడా పరిహారము వీరికి కలవడమే పరిహారం. నో పరిహారం. సమస్య పెద్దదే ఉంది, ఖచ్చితంగా కలవాలి. ఈ డేట్స్ లో ఉండేటువంటి వారు మాత్రం ఖచ్చితంగా కలవండి. మిగిలిన డేట్స్ వారు అవసరం లేదు. కానీ ఎవరైతే ఈ కన్యా రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన, బ్యాంగిల్స్ అమ్మవారికి సమర్పిస్తూ, లోటస్ పుష్పాలు అమ్మవారికి సమర్పిస్తూ, మల్లె పువ్వులను అమ్మవారికి సమర్పిస్తూ, ఏదన్నా దేవాలయంలో చక్కటి అద్దాన్ని, మనకు గర్భగుడికి ఆపోజిట్లో ఏదైనా ఒక అద్దాన్ని మీరు పెట్టగలిగితే కన్యా రాశి వారు మీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి మీరు వెళ్ళబోతారు. ఇంతే. ఇక ఒకవేళ అట్లా లేకున్నా ఏదైనా ఒక మిర్రర్ దేవాలయంలో పెట్టించే ప్రయత్నం చేయండి. అంతే. లేని వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా కలిసే ప్రయత్నం చేస్తే పరిష్కారం ఉంది. తులారాశి వారికి ఎలా ఉండబోతోంది 2025తో మనం పోల్చుకుంటే? 2026 ఇంకా బాగుంటుంది. 2025తో పోల్చుకునే వద్దు ఈ తులారాశి వారు. చాలా డేంజర్ జోన్. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వాళ్ళైతే ఒక 10-15 మంది నేను ఇట్లా వేల మీద చెప్పగలుగుతా. తులారాశి వారు. అదే విధంగా అసలు ఎట్లాంటి పరిస్థితి అంటే దొంగతనానికి కొన్ని వారి వస్తువులు గురవడం కానీ, 1,00,000 సంపాదిస్తే 2 లక్షలు అప్పు కట్టడం కానీ, అసలు ఎట్లా ఉన్నది అంటే వారిని కదిలించే పరిస్థితి లేదు. గట్టిగా వారిని ఎక్కడన్నా మంచి ఒక అందమైన ప్లేసు అంటే ఒక ఎవరు లేని ప్లేసుకు తీసుకొని పోయి వారిని చక్కగా దగ్గరికి తీసుకొని ఏం జరిగింది అని మాట్లాడితే బోరున ఏడిచే పరిస్థితి అంటే వీరిది. అయినా కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఏదో ఉంటున్నారు. పాపం పర్వాలేదు అనే చెప్పవచ్చును. సో ఎవరైతే మనకు తులారాశి వారు ఉన్నారో నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళని వాదించేటువంటి తత్వం అధికంగా ఉంటుంది వీరికి. సో గడిచిన రోజులలో ఒక 10 రూపాయలు లేని సందర్భాలు కూడా వీరు చూసిండ్రు. లాస్ట్ 25లో చక్కగా కుమార్తె వివాహం జరిగింది అని సంబరపడే లోపు
అల్లుడు కుమార్తె గొడవపడి ఈ కుమార్తె ఇంటికి వచ్చి ఇంటి మీద కూర్చున్న దాఖలాలు. ఓకే. అదే విధంగా కొడుకుకు ఒక కారు కొనిచ్చి చక్కగా నడుపుకోరా ఈఎంఐ కట్టుకోరా అంటే వాడు యాక్సిడెంట్ చేసి పెద్ద బాంబు పేల్చిన దాఖలాలు. భార్య ఎవరితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది అని భర్త గ్రహించి తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి దాఖలాలు. ఇవన్నీ నిజ జీవితంలో నా దగ్గరికి వచ్చిన కేసులు నేను చెప్తున్నా. అదే. అవును. ఆన్లైన్ గేమ్‌లో 12 లక్షలు పెట్టి హ్మ్. వాడు పోగొట్టుకున్న దాఖలాలు. 12 లక్షలు పోగొట్టుకున్నాడు. హ్మ్. ఇది 2025 జనవరి, ఫిబ్రవరిలోనే జరిగింది. ఇలాంటివి అన్నీ చెడు కూడా వ్యసనాలకు అలవాటవ్వడం. హ్మ్. నా కొడుకు చాలా సంతోషంగా, హ్యాపీగా జాబ్ చేసుకునేవాడు గురువుగారు. వాడు ఈ మధ్యలో మందు తాగుతుండు. అసలు చెప్పిన మాట వింటలేడని చెప్పి ఒక తండ్రి ఆవేదన. హ్మ్. అంటే అది మందు మాన్పించే అటువంటి ట్రిక్స్ గూడా మన దగ్గరున్నాయి. హ్మ్. రెమెడీస్ గూడా చెప్పాము. ఇప్పుడు మానేశాడు. అద్భుతంగా ఉన్నాడు. అది వేరే విషయం. అంటే ఇలాంటివి ఎన్నెన్నో కేసులు మామూలువి కాదు. నిన్ను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను అని చెప్పి హ్మ్. ఒక 2, 3 సంవత్సరాలు అబ్బాయి, అమ్మాయి పీజీ హాస్టళ్లలో హ్మ్. ఉండడం. ఆ అమ్మాయిని వదిలేసి ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకోవడం. ఆ హ్మ్. అమ్మాయి బొలబొల ఏడుస్తూ ఉండడం. ఎన్ని అసలు ఎన్నంటే నేను వాస్తవానికి ఇప్పుడు ఈ మన రెడ్ టీవీకి రాకపోవడానికి అంటే ఇన్ని రోజుల నుంచి కారణం కూడా ఫుల్ బిజీ వ్యవస్థ. డైరెక్ట్ అదే. అపాయింట్మెంట్స్, డైరెక్ట్ కాల్స్. అసలు గింత అంటే టైం గూడా లేని పరిస్థితి. టైం లేని పరిస్థితులలో ఎందుకంటే సరే ఒకసారి విద్దామని చెప్పి నిజంగా రావడం కానీ మరొకటి లేదు. అవును. ఏది ఏమైనా సమస్యలు బయట అధికంగా ఉన్నవి. అసలు హ్మ్. అంతా ఇంత కాదు. సొంత బంధువులు ఇక్కడ మంచి వెంచర్ ఇది, అద్భుతమైన వెంచర్ ఇది. ఇది తీసుకోండి అని చెప్పి ఒక ఆడపిల్లకు చెప్తే ఆడపిల్ల నమ్మి 1,50,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే హ్మ్. సంవత్సరన్నర అయితుంది ఇవ్వలేదు. ఇన్వెస్ట్‌మెంట్ చేసి. ఏది లేదు. వాడు ఫోన్ చేసినా రిప్లై లేదు. అయ్యో! ఈ తల్లి రోజు నమస్కారాల బొమ్మలేస్తుంది. ఏం చేసుడు? పరిస్థితి సమాజంలో ఎవరిని నమ్మరు. హ్మ్. కనుక దయచేసి తులారాశి వారున్నటువంటి 2025 అంత అసలు మామూలుగా లేదు వీరి హ్మ్. పరిస్థితి. హ్మ్. మరి చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఈ విషయం 2024లో కూడా చెప్పా. 2025లో రాక్షరం రాజు తరుణ్ ఏం జరిగింది? తనకు అవును. సంబంధించిన సీక్రెట్ విషయాలు బయటపడి రచ్చ రంబోలా అయింది. సో, ఉదాహరణ అదే కదా! ఇట్లాంటివి ఎన్నో ఎదుర్కొన్న దాఖలాలు. మరి 2026 మీదే. ఇంతే ఇగ. హ్మ్. 2026 మీదే, ఇంతకు మించిగా చెప్పను. ఎందుకంటే ఒక గృహము గాని, ఒక వాహనం గాని ఏవైతే మీకు వెళ్ళిపోయాయో అవన్నీ తిరిగి వచ్చేటువంటి దాఖలాలు ఉన్నవి. ఓకే. అవన్నీ తప్పకుండా మళ్ళీ పునర్వైభవంగా మీకు వస్తవి. హ్మ్. సింహాసనం మీద మీరే కూర్చుంటారు. ఓకే. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎలాంటి డౌట్ లేదు. మీరు ఏది అనుకుంటున్నారో అనుకోండి అంతే. జరిగిపోతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఒక 2, 3 నెలల్లో నాకు మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా. అంత గ్యారంటీగా ఎందుకంటే చెప్తూ ఉంటే ఎందుకు మామూలుగా లేదు. వీరికి జరిగిన ఇబ్బందులు అంతా ఇంత కాదు. హ్మ్. సో, ఈ 2026 మీదే. అందులో ఎలాంటి డౌట్ లేదు. హ్మ్. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చెట్లకు నీరును పోస్తూ, దైవారాధన. కుక్కలకు ఆహారాన్ని పంచిపెడుతూ, హ్మ్. అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తాంబూలాన్ని సమర్పిస్తూ, ఆ హ్మ్. తాంబూలంలో దానిమ్మ పండు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. తేనెతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకం చేయాలి. హ్మ్. తేనెతో అఖండ ఐశ్వర్యం మీ సొంతం. అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా కింద థాంక్ యూ యూనివర్స్ అనే కామెంట్ నా కోసం పెట్టండి. ఎందుకు హ్మ్. అంటే 12 రాశులలో తులారాశి వారు అనుభవించినటువంటి బాధ అంతా ఇంత కాదు. యెస్ ఆర్ నో అనేది మీరు కామెంట్ చేస్తే తులారాశి 2 వీడియో ఇదే నెలలో మీకు 2026లో మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను. ఆల్ ద బెస్ట్.
తప్పకుండా గురువుగారు. చెప్తూ ఉంటేనే ఆనందంగా ఉంది నిజంగాన. వాళ్ళకి గూడా మంచి జరగాలనే కోరుకుంటున్నాను. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? అలాగే ఒకవేళ బాగోలేని పక్షంలో పరిహారాలు ఎలా చేసుకోవాలి? తప్పకుండా. వృశ్చిక రాశి వారికి 2021 ఆగస్టు నుండి బాలేదు. ఇప్పటి వరకు కోలుకోలేదు. ఏదో 2025లో కొంచెం 24లో ఏదో పర్వాలేదు అనే విధంగా ఉన్నది. అంతే తప్పించి మరొకటైతే లేదు. హ్మ్. చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు సొంత వాళ్ళే. వీళ్ళకెక్కువ వీళ్ళ బంధువులే మోసం చేస్తారు వీరిని. హుహు. నమ్మినటువంటి బంధువుల నుండే వీరు మోసపోయే పరిస్థితి ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. కనుక మీ పని మీరు జేసుకోవాల్సిందే. మీకు ఎవరో ఏదో సహాయం చేస్తారని గాని, మీరు ముందు ఒకరిపై ఆశను వదిలేయండి. ఎందుకంటే, మీరు ఎంతనైతే ఆశ పెట్టుకుంటారో వాడు ఈ పని చేస్తాడు, వీడు ఆ పని చేస్తాడు అనేది అది కేవలం కొన్ని రోజులు, కొన్ని సందర్భాల్లో అన్నమాట. వృశ్చిక రాశి వారుకి ఒకవేళ సూర్యుడు గనుక నీచపడితే, హ్మ్. నీచబడడం అంటే సూర్యుడు తులాలో గాని, వృషభంలో గాని ఉన్నా, కుంభంలో గాని, మకరంలో గాని ఉన్నా, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి గాని, తండ్రికి సంబంధించినటువంటి డబ్బులు గాని తీసుకోవద్దు. ఓకే. తీసుకుంటే తండ్రి ఎనర్జీ లాస్ అయితది. హుహు. మరి తొందరగా తండ్రి మరణించే అవకాశాలుంటాయి. హ్మ్. సో, వృశ్చిక రాశి వారికి వారే స్వతహాగా సంపాదించుకోవాలి. వారే స్వతహాగా తినాలి. మరి ఏమైనా ఆస్తి పత్రాలు ఇట్లాంటివేమైనా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే అది తండ్రికి? వేరు. దానికి హ్మ్. సంబంధించింది అది వేరు. హ్మ్. నేననేది మంత్లీ డబ్బులు వీరి దగ్గర నుంచి తీసుకోవడం గాని, హ్మ్. కొంత వీరేదో అప్పులు చేసి వీరి తండ్రి దగ్గర నుంచెల్లి డబ్బులు తీసుకొని కట్టడం గాని, ఏది ఏమైనా వృశ్చిక రాశి వారికి తండ్రికి సంబంధించినటువంటి నేననేది వారి జాతకరీత్యా సూర్యుడు, శని ఇంట్లో ఉంటే మాత్రం తీవ్రమైన ప్రభావాలు చూపిస్తాడు. హ్మ్. మరి సూర్యుడు శని ఇంట్లో లేడు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. హ్మ్. ఆస్తి పత్రాలు గాని ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. ఉన్నాడా చూసుకోవాలి. ఉంటే మాత్రము సరిసమానంగా చేసుకోవాలి. హ్మ్. అట్లా ఎందుకంటే కొన్ని ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దిగ. అవును. లేదు మేము ముట్టుకుంటాము అనుకుంటే మాత్రము మీరే కాలిపోతారు. దానికి హ్మ్. ఎవరేం లేదు బాధ్యులు. హ్మ్. కనుక ఓవరాల్‌గా వృశ్చిక రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఈ 2026లో ఉన్నది. నిజంగా వీరికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలే. వీరు కూడా సూసైడ్ అటెంప్ట్స్ కానీ, అసలు ఏంది నా పరిస్థితి అనేటువంటి పరిస్థితులు గానీ, ఎన్నెన్నో కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. అయితే ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారున్నారో, మరి 2026లో చక్కటి ఆరోగ్యము, హ్మ్. చక్కటి పెట్టుబడులు, వ్యాపారం అద్భుతంగా సాగడం. గత కొన్ని రోజుల నుండి మాకసలు వ్యాపారం సాగటం లేదు. అసలు రెంట్లు కట్టలేకపోతున్నాం. అసలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పాపకు సంబంధం చూస్తున్నాం సెట్ అయితలేదు. అసలు లేదా మా కొడుకుకే ఉద్యోగం దొరకటం లేదు. లేదా మా అబ్బాయికి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నాము. హ్మ్. లేదా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేని స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఈ వృశ్చిక రాశి వారు ఫేస్ హ్మ్. చేస్తున్నారు. కనుక వీరి తండ్రికి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వృశ్చిక రాశి వారు వీరి పిల్లలకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. జాగ్రత్త. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి స్థానచలనము, ప్రదేశ మార్పులు అయ్యే పరిస్థితి ఉన్నది. హౌస్ చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంట్లో కొంత నెగెటివ్ వాతావరణం ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వీరు కొనేటువంటి ఇల్లు గాని, ఇప్పుడు వీరు చేంజ్ అయ్యేటువంటి ఇల్లు గాని అత్యంత యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అత్యంత విలువలను తెచ్చిపెడుతుంది వీరికి హ్మ్. ఈ వృశ్చిక రాశి వారికి. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ, కొత్త అవకాశాలు ఏదైనా తప్పకుండా వీరు తలుపు తట్టే పరిస్థితి ఉన్నది. వృశ్చిక రాశి వారు ఎట్టి కోశాన కూడా ట్రేడింగ్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లో గాని, ఆన్‌లైన్ గేమ్స్‌లో గాని
భూమి మీద గాని, లేదా ఇలా కొన్నిటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయరాదు. పనికిరాదు. హ్మ్. ఓకే. ఎలక్ట్రికల్ రంగంలో కూడా పనికిరాదు. ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే వీరికి అట్లా ఉంటుంది. సో, కొంచెం గోల్డ్ గూడా వీరికి ఎక్కువగా నిలబడదు. హుహు. వీరికి మెడ మీద గాని, వీరికి శరీరానికి గాని గోల్డ్ గూడా ఎక్కువగా ఆగలేదు. ఊరికే కుదబెట్టుకోవడమో, తాకట్టు పెట్టుకోవడమో, అమ్ముకోవడమో ఇలాంటివి జరిగేటువంటి దాఖలాలు ఉంటాయి. హ్మ్. కనుక తప్పకుండా ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారున్నారో ఖచ్చితంగా వీరు దుర్గా అమ్మవారికి సంబంధించి అమ్మవారి దర్శనం గాని, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా సప్తశతి గాని, లేదా ఏదైనా దుర్గా అమ్మవారి శ్లోకం గాని చదువుకుంటే ఆ! మంచిది. మొత్తానికి దుర్గా అమ్మవారికి కనెక్ట్ అయ్యి ఉండాలి. హ్మ్. కనెక్ట్ అయ్యి ఉంటే మంచి ఫలితాలుంటాయి. ఇంకా వ్యక్తిగతంగా వారికి కొన్ని ఉంటవి. సమస్యలు పర్సనల్‌గా కూడా కొన్ని బయటికి చెప్పుకోలేనివి ఉంటవి. చాలా సీక్రెట్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు వృశ్చిక రాశి వారు. హ్మ్. సో, తప్పకుండా ఏవైనా వ్యక్తిగత విషయాలకై సంప్రదించండి. అసలు సంప్రదించడని ఎప్పుడు ఎక్కడ అనను. కానీ సమస్య ఎందుకంటే ఉంది గాబట్టి సమస్యలు వృశ్చిక రాశి వారికున్న సమస్యలు ఎవరికీ లేవు. అవును. తప్పకుండా మీకు రెమెడీ అంటే వాస్తవానికి నన్నొక్కసారి కుదిరితే కదలవండి హ్మ్. అంతే. హ్మ్. ఇదే పెద్ద రెమెడీ. ధనుస్సు రాశికి ఎలా ఉండబోతుందో జెప్పండి? తప్పకుండా అమ్మా. ధనస్సు రాశి వారంటేనే వీరి మాట గాని, లేదా వీరి యొక్క ఆలోచన గాని, బాణం వేస్తే ఏ విధంగా వెళ్ళిపోతదో ఆ విధంగా ఉంటుంది. హ్మ్. సో, అంటే అధికంగా వీరి యొక్క వాక్కు వీరికి శత్రువు. మాస్ కొంచెం అధికంగా ఉండే పరిస్థితి ఉంటుంది. హ్మ్. మరి ధనస్సు రాశి వారికి 2024 23 ఆగస్టు నుండి సుమారుగా అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నుండి 23, 2025 జనవరి, ఫిబ్రవరి వరకు పర్వాలేదు. ఇక 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి ఏదో తెలవని ఆందోళన. హ్మ్. ఏదో తెలవని ఒక ఇబ్బంది కలిగించే సందర్భాలు. ఇంట్లో ఒక నెగెటివ్ ఎనర్జీ. హ్మ్. లేదా ఒక తల్లిని గాని, తండ్రిని గాని కోల్పోయే పరిస్థితి గాని, ఆరోగ్య సమస్యలు గాని ఉన్నా చెప్పలేం. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఉద్యోగంలో నుండి తీసేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 2025 ఆగస్టు నుండి ఇంకా ఇబ్బంది కలిగించే సందర్భాలే అధికంగా ఉన్నవి. హ్మ్. ఇందులో ముఖ్యంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఉద్యోగరీత్యా మనకు నచ్చని ప్రదేశాలకు ట్రాన్స్‌ఫర్స్ అవ్వడము. అరే! ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ ఏంట్రా బాబు! అనుకునేటువంటి విధంగా, ఇక్కడికి ఏంట్రా ట్రాన్స్‌ఫరు అనేటువంటి విధంగా ట్రాన్స్‌ఫర్సు, డబ్బులేమైనా ఆగిపోవడాలు, రావాల్సిన డబ్బులు ఇది అదని చెప్పలేం. ఏదైనా ఆగిపోయిన దాఖలాలు, అది సాలరీయా, లేదా పెన్షన్ రిలేటెడా, లేదా ఇదని చెప్పలేదు. ఏదైనా. ఎవరికైనా అప్పిచ్చిన డబ్బులు ఏదైనా రాకపోవడం. విషాదాన్ని కలిగించేటువంటి సందర్భాలు, ఇలాంటివి ఏర్పడిన దాఖలాలు. ఓవరాల్‌గా 2025 ఎండింగ్‌లో ఒక్క 2 నెలలు బాగుంది. నవంబర్, డిసెంబర్. సొంత వారే వీరికి హాని కలిగించాలి అనే విధంగా ఆలోచించేటువంటి పరిస్థితులు. అయిన వారి నుండే వీరికి అవమానాలు. అయిన వారి నుండే వీరికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి మాటలు. అదేవిధంగా పనిచేసే చోట వీరి కొలీగ్స్ నుండి
వీరికి కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు, భాగస్వామ్యంగా చేసే అటువంటి బిజినెస్‌లో కొంత వ్యతిరేక భావం రావడము, భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించడము, కోర్టు సమస్యలు ఏమైనా అనుకోకుండా కోర్టుకు వెళ్ళడం గానీ, అనుకోకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళడం గానీ, ఇలాంటి దాఖలాలు. అదేవిధంగా పిల్లలల్లో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్య రావడాలు, కన్సీవ్ కూడా కావచ్చు పిల్లలలో ఎవరైనా. ఓకే. కన్సీవ్ అయినా అది అనారోగ్యమే. అంటే శుభమే. హాస్పిటల్‌కైతే వెళ్తాం గదా! వెళ్తారు. అవును. సో, సిజేరియన్ లైక్ ఆపరేషన్ జరుగుతాయి గనుక సో, అట్లా. ఇక శుభకార్యాలు చేసే అటువంటి పరిస్థితులు ఈ జనవరి నుండి మార్చి, ఏప్రిల్ లోపు ఉన్నవి. కనుక ఎవరైనా శుభకార్యము జరిపించాలి అని అనుకున్నా, ఇంట్లో పిల్లల వివాహం వెళ్ళాలి అని అంటే చేయాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ముందుకు వెళ్ళొచ్చును. వాహనము కొనుగోలు గాని, గృహము కొనుగోలు గాని చేసుకునేటువంటి పరిస్థితులు. అదేవిధంగా భూ సమస్యల నుండి మీరు బయటికొస్తున్నారు. ఎప్పుడో భూమి కొన్నాం. మా భూమి అమ్ముడుపోవటం లేదు. డబుల్ రిజిస్ట్రేషన్ భూమి మాకు అన్యాయం జరిగింది అని అనుకునేటువంటి వారికి తప్పకుండా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు. సో, ఇలాంటివి. ఇంకా విదేశీ ప్రయాణాలు. హ్మ్. తల్లిదండ్రుల తరపున, ముత్తాతల తరపున రావాల్సినటువంటి ఆస్తి రావడం. ఒక గొప్ప బిజినెస్ రిలేటెడ్ ఏదో ఒక ఆపర్చునిటీ రావడం. అందులో మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. తప్పకుండా ఇలాంటివి కనబడుతున్నాయి. పార్ట్నర్‌షిప్‌లో మాత్రము బిజినెస్ పెట్టాలి అనుకుంటే మాత్రం కొంత ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుంది. హ్మ్. ఏది ఏమైనప్పటికీ కూడా ధనస్సు రాశి వారికి వారి నీడను కూడా నమ్మొద్దు అని చెబుతూ, నల్ల నువ్వులను శనివారం రోజు ఉదయం 5:40 నుండి 6:40 లోపు దానంగా ఇవ్వండి. అదేవిధంగా శని గ్రహానికి సంబంధించినటువంటి కవచాన్ని చదువుకోండి ప్రతి శనివారం. అదేవిధంగా కుదిరితే ప్రతి శనివారము ఏదైనా టిఫిన్, ఏదైనా ప్రసాదము గుళ్ళో పంచండి. హ్మ్. ఒక 8 మందికి టిఫిన్‌ను డొనేట్ చేయండి. మీ శక్తి మేర మంచి ఫలితాలు కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీరి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సీక్రెట్ విషయాలు ఉంటవి. సో, వ్యక్తిగతంగా వివాహమో, ఉద్యోగమో, పిల్లల చదువో, లైక్ మీ కోడళ్ళ కొడుకు, కోడలు సమస్యనో, లేదా కూతురు, అల్లుడు సమస్యనో, ఇలాంటి సమస్యలకు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా సంప్రదించొచ్చును. ఎందుకంటే విపరీతమైనటువంటి డైరెక్ట్ అపాయింట్మెంట్స్, కాల్ అపాయింట్మెంట్స్‌తో అసలు చాలా అంటే చాలా బిజీగా ఉన్నటువంటి సందర్భం. హ్మ్. అందుకే రేర్‌గా అసలు రెగ్యులర్‌గా వచ్చేటువంటిది. సో, తప్పకుండా మళ్ళీ రెగ్యులర్‌గా రాశి ఫలాలను అందజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ధనస్సు రాశి వారు మీరు ఈ పరిహారాలను చేసుకుంటూ అద్భుతంగా ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో చెప్పండి? తప్పకుండా అమ్మా. మకర రాశి వారికి 2024 ఆగస్టు నుండి 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కొంత పర్వాలేదు. ఈ టైంలో ఒక నెల అటు ఇటుగా ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడం గానీ, ఇంటికి హ్మ్. లేదా ముగ్గు బోయడం గానీ, గృహానికి సంబంధించింది. ఏదైనా ఒక శుభము కలిగించే అటువంటి విషయాలు వీరికి ఉంటవి. హ్మ్. ఏదైనా ఒక అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నవి ఆ లోపు.
ఇక 2025 ఈ జనవరి ఫిబ్రవరి నుండి అయితే ఇంకొక నెల అటు ఇటుగా మార్చి ఏప్రిల్ నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, నరఘోష, నరదృష్టి, ఉమ్, శత్రు బాధలు, అదేవిధంగా ఏదో ఒక ఫంక్షన్ చేద్దాం అనుకుని చేసినా కూడా నలుగురి ఏడుపు మనపైనే అన్నట్టుగా, అదేవిధంగా మకర రాశికి సంబంధించినటువంటి వారు కొంత ఆ మొండితనాన్ని తక్కువ చేసుకోవాలి. ఉమ్, ఖచ్చితంగా కూడా మొండి వైఖరిని తక్కువ చేసుకోవాలి. సో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరు రేపటి 2026 జనవరి నుండి ఆగస్టు వరకు తప్పకుండా మీదే. అద్భుతమైనటువంటి సమయం ఇది. మరి ఆగస్టు సెప్టెంబర్ తర్వాత ఆరోగ్య సమస్యలు మాత్రం అధికంగా ఉంటాయి. ఉమ్, ఇది గమనించుకోండి. ఇప్పుడు ఓకే. ఉన్నటువంటి 2026 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అద్భుతంగా ఉంది అనుకొని నా జీవితం ఇంతే ఇట్లనే ఉంటది అనుకోవడం ఉమ్, మూర్ఖత్వం. సో మనిషికి డౌన్ ఫాల్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అప్లో ఉన్నారు, మళ్ళీ డౌన్ అవుతారు, ఉమ్, మళ్ళీ అప్లోకి వెళ్తారు, మళ్ళీ డౌన్ అవుతారు. అదేమిటి అనేటువంటిది అది మీరు అర్థం చేసుకోవాలి. మరి మకర రాశి వారు మరి మాది గురువు గారు బాగానే ఉంది, మీరు అట్లా ఎందుకు చెప్తున్నారు అంటే, మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా మన మకర రాశ లేదా మరొక రాశ, ఉమ్, మీ వ్యవహారిక నామము ఏమైనా చేంజ్గా ఉందా అనేది చూసుకోవాలి. అప్పుడు పప్పులో కాలు వేసినట్టే మీరు. ఉమ్, కనుక బాగా లేని రాశిని బాగున్నది అని మీరు పట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. మరి ఒకవేళ బాగుంది బాగా లేదనుకొని మీరు వదిలేసినా ఇబ్బంది. ఉమ్, సో కనుక ఎప్పటికప్పుడు మన జన్మ జాతకాన్ని, మనం జన్మించినటువంటి సమయము, ఆ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మనకు యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు. మనకు బాధకారకుడు చంద్రుడు అయ్యాడు అనుకుందాం. చంద్రుడు అంటే ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉండేటువంటి వారి వల్ల మనకి ఇబ్బందులు, పాల వల్ల ఇబ్బంది, పాలు వాటర్ వల్ల ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా కొంత ప్రేమ, అధికంగా ప్రేమ చూపించడం కానీ చూపించకపోవడం కానీ, పౌరుషం వల్ల కూడా ఇలాంటివి కొన్ని వల్ల మనకు బాధ కలుగుతుంది. ఆ బాధకుని యొక్క దశ వచ్చినప్పుడు యోగకారకుడు ఒకవేళ కుజుడయ్యాడు అనుకుందాం. ఆ ఉమ్, యోగకారకుని యొక్క దశ వచ్చినప్పుడు ఎక్కడైనా ల్యాండ్ కొనిపిస్తాడు మనతోటి ఉహు, ఖచ్చితంగా. ఉమ్, సో ల్యాండ్ కొనిపించేటువంటి క్రమంలో ఏకదం మనకు ఆ ల్యాండ్ వల్ల మనం పెట్టిన 30-40 లక్షలకు 1-2 కోట్ల లాభం వచ్చేస్తుంది. మనది యోగకారకుడు. మరి అది మన జాతకంలో ఎట్లా తెలవాలి? ఉమ్, మనం జన్మించినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని ఆ లగ్నము ఎన్ని డిగ్రీస్లో పడింది, అట్లా అదొక క్యాల్కులేట్ ఉంటుంది. దాన్ని చక్కగా కూడా గణించి చూడడం ద్వారా మంచి పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉండేటువంటి వారి వద్ద మాత్రమే తెలుసుకోండి. ఉమ్, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పటికీ మనం చాలా మందికి యోగకారకుడు ఇది అని చెప్పి వారికి ఒక బుక్లెట్ ఇచ్చాం. బా వారు ఆ బుక్లెట్ ఆధారంగా ఒక టైం ఇచ్చినాం. ఆ ఉమ్, టైం ప్రకారంగా వారు ఆ యోగకారకునికి జపించడం ద్వారా ఎప్పుడు యోగకారకుని దశ నడుస్తూ ఉంటుంది, ఉమ్, వారు యోగంలోనే ఉంటుంది ఇక ఓకే. అంతే. కనుక అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఉమ్, ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారికి 2026 మొదటి అధ్యాయం నుండి జనవరి నుండి జూన్ జూలై వరకు ఓకే. ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి గర్భసంచికి లేడీస్కి అయితే యూట్రస్ ప్రాబ్లమ్స్, ఉమ్, పురుషులకైతే కొంత వీరికి కూడా లివర్ రిలేటెడ్ కానీ, కిడ్నీ రిలేటెడ్ కానీ, కాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ రావడము, అదేవిధంగా కొంత కోర్టు రిలేటెడ్ సమస్యలు అధికం అవ్వడము, ఉమ్, పోలీసు శాఖకు సంబంధించినటువంటి కేసులలో పోవడం కానీ, ఉమ్,
ఉన్నవి. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా ఉంది. 2027 బాగుంటది. హ్మ్. బాగుంటది అంటే ఇక ఇట్లాంటి విషయాలు మనం బాగా చూస్తాం. ఓకే. ఆంధ్రాలో ఒక గొప్ప ఆహ్, నాయకుడు చూస్తాం మనం. హ్మ్. ఆంధ్రాలో చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మనము ఈ రాశిలో ఇప్పుడు చూడబోతున్నాం. మకర రాశికి సంబంధించినటువంటి వారు హ్మ్. 2026 6. ఎండింగ్ నుండి ఉచ్చు బిగిచే పరిస్థితి ఉన్నది. ఓకే. ముందే హెచ్చరికగా సో, కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. హ్మ్. ఖచ్చితంగా 100% ఇబ్బందయితే ఉంటది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్‌గా మాత్రం బాగుంది. బాగున్న దాన్నే మనము చెప్పుకుందాం. అవును. గృహ యోగము ఉన్నది, విదేశీ యోగము ఉన్నది, వివాహ ప్రయత్నాలు ఉన్నవి, సంతాన ప్రయత్నాలు ఉన్నవి. అన్నీ అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా 2026లో జరగబోతూ ఉన్నవి. హ్మ్. ఇది సత్యము. మీరు నమ్మండి. హ్మ్. అది ఏదైనా రెండో అధ్యాయం మళ్ళీ 2026 ఈ ఆగస్టు, సెప్టెంబర్ నుండయితే చాలా డేంజర్ జోన్. అది కూడా హ్మ్. చూసుకోండి. హ్మ్. మరి అది పరిహారం ఏమైనా కావాలంటే పరిహారము మీరు అనుభవించాల్సిందే కొందరు కొన్ని హ్మ్. కొన్ని. హ్మ్. సో, కర్మ అనేది ఎవరైనా నేనైనా, మీరైనా ఎవరైనా అనుభవించాల్సిందే. హ్మ్. అందులో నో డౌట్. కానీ శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనము, తిరుపతికి కాలినడకన వెళ్ళడము, కింది నుండి పై వరకు మెట్ల హ్మ్. మార్గం ద్వారా వీరికి వెంకటేశ్వర స్వామి తప్పకుండా మంచి అనుగ్రహాన్ని ఇస్తాడని చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారికి ఎట్లా ఉండబోతుంది? 25 గూడా అంతంత మాత్రంగా ఉన్నట్టుగానే 25 బాగున్నది. అవునా? 25 ఆగస్టు నుంచి బాలేదు. 22 ఆగస్టు నుండి 23, 24, 25 ఆగస్టు దాకా సూపర్. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా. సూపర్ అంటే అధికంగా తీర్థయాత్రలకు వెళ్ళడం గాని, హ్మ్. అసలు యోగం లేకున్నా యోగంగా ఉండడం గాని, అంటే ఎట్లా అంటే ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి పదవి ఉన్నదనుకుందాం. హ్మ్. ఈ పదవి ఎవరికున్నది? ఇంటి యజమానికున్నది. లేదా వాళ్ళ అన్నయ్యకున్నది. లేదా వాళ్ళ తమ్మునికున్నది. దీన్ని ఆధారంగా చేసుకొని ఆ ఇంట్లో ఖాళీగా అటు ఇటు తిరిగేటువంటి ఒక వ్యక్తి ఆ పదవి ఉన్నది కదా అని చెప్పి ఎంజాయ్ చేసిన దాఖలాలు గాని, లేదా ఆ పదవి ఉన్నది కదా అని చెప్పి ఏదో ఒక పదవిని క్రియేట్ చేసుకొని ఉంటూ వాళ్ళ అన్న పదవికో, లేదా వాళ్ళ నాన్న పదవికో, లేదా వాళ్ళ లైక్ ఏదైనా గాని ఆ రిలేషన్‌లో ఫ్రెండే కావచ్చును. ఫ్రెండ్‌కు వెన్నుపోటు పొడిచినటువంటి దాఖలాలు 25 ఎండింగ్‌లో ఉంటది. హ్మ్. నమ్మక ద్రోహం చేసిన దాఖలాలు. అంటే నమ్మక వీళ్ళు ద్రోహం. చేస్తారా? వీళ్ళకి జరిగిద్దా? వీళ్ళు జేయడం. హ్మ్. వీళ్ళు జేయడం. అంటే అమ్ముడు పోవడం గాని, లైక్ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్‌లో హ్మ్. అధికంగా కుంభరాశి వారే ఉన్నారు. హుహు. ఎదుటి వారిని వాడు ఎక్కడ పోతే నాకేంది, నాకు డబ్బులొస్తే అయిపాయే అనుకునేటువంటి పరిస్థితి. హ్మ్. కొందరిది, అందరిది గాదు. అదే. అదే. సో, కుంభరాశి వారిళ్ళల్లో కొందరి పరిస్థితి అట్లా ఉంటది. అందరిది అని నేను చెప్పను. ఇక ముఖ్యంగా చూసుకుంటే 2022, 23, 24 నుండి కూడా స, సి, సు, సే ఈ అక్షరాలతో ఉండేటువంటి వారి పైననే అధికంగా దాడి జరిగింది. దాడి జరుగుతూ ఉన్నది. అత్యాచారం జరుగుతూ ఉన్నది. ఈ ఎస్ లెటర్‌తో ఉండేటువంటి వారికే తీవ్రమైన పరాభావాలు, యాక్సిడెంట్సు, గొడవలు, వివాహంలో బ్రేకప్స్ జరగడాలు, వివాహంలో డైవర్స్ తీసుకోవడాలు, లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరగడాలు, ఏదైనా షాపు పెట్టి తీసేయడాలు, రెస్టారెంట్ రిలేటెడ్ వెళ్ళి లాస్ రావడాలు, అదేవిధంగా కోర్టు రిలేటెడ్ కేసులు వేసినా కూడా మనకు న్యాయం జరగకుండా ఉండిపోవడాలు, హ్మ్. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మనం పేపర్‌లో చూస్తూ ఉన్నాం. తెల్లారితే ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు చూడండి 2022 ఆగస్టు నుండి 2025 ఈ ఆగస్టు లోపు ఈ 3 సంవత్సరాలలో సాసి, సూసే అక్షరాలతో ఉండేటువంటి వారే అధికంగా ఉంటారు. హ్మ్. కనుక బీ కేర్‌ఫుల్. 2026 మీది కాదు. 2025 ఆగస్టు నుండి 2026 ఆగస్టు వరకు మీ టైం బ్యాడ్ టైం. హ్మ్.
బాగలేదు. గ్రహాలన్నీ అలిగినవి. మీరేమన్నా అనుకోండి కుంభరాశి వారు. సో, ఈ టైంలో ఎందులో ఏలు పెట్టకుండా ఉంటే మంచిది. హ్మ్. మరీ మంచిదేమిటంటే మౌనము మరీ మంచిది. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడము ఇంకా మీ కర్మను మీరు నాశనం చేసుకున్నట్టే. సో, ఎవరైతే కుంభరాశి వారున్నారో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం. యాక్సిడెంట్సు, ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా కొంతమేర దుబారా తిరగడం, అసలు అనవసరమైనటువంటి ప్రయాణాలు, అధికంగా పార్టీలు అవ్వడం కావచ్చును, అధికంగా లైక్ మద్యము, మాంసము, ఇంకా మత్తు పదార్థాలు లైక్ ఏదైనా వాటిపై మొగ్గు చూపెట్టడం కానీ, లేదా అలా ఉండేటువంటి ఫ్రెండ్స్‌తో తిరగడం గాని హ్మ్. మనం మంచి వాళ్ళమే. అయ్యో! గంజాయి చెట్లలో తులసి మొక్కలాగా మనం మంచోళ్ళమే కావచ్చును. కానీ మనము అలాంటి సంబంధం. సందర్భంలో తిరిగేటువంటి పరిస్థితులు ఉంటవి. అలాంటివి ఏవో కొన్ని. అరే! వీడింత చెడ్డోడా? మంచోడుగా అనుకున్నానే నేను హ్మ్. అనేటువంటి షాకింగ్ విషయాలు ఇలాంటివి కొన్ని తెలుసుకునేటువంటి పరిస్థితులు. మొత్తం మీద కుంభరాశి వారికి స్త్రీలకు సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు వారి జన్మజాతకాలను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. హ్మ్. అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు కానీ వివాహం చేసుకున్నారో ఒడిదుడుకులు వచ్చే అవకాశాలున్నాయి. నిలబడండి. ఒక 6 నెలలు అంతే. హ్మ్. ఒక 6 మంత్స్ మౌనవ్రతాన్ని పాటించండి. ఒకవేళ వివాహం జరిగింది 2, 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటే చక్కగా అన్యోన్యంగా ఉండండి. కన్సీవ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఉంటది. ఒకవేళ మోసపోయినట్టయితే ఒకసారి నాకు కలిసే ప్రయత్నం చేయండి. నేను హ్మ్. వారికి ఎట్లా ఏమిటనేది చెప్తా ఓకే. ఫర్దర్‌గా. సో, ఓవరాల్‌గా కుంభరాశి వారి గురించి ఒక పెద్ద చరిత్రనే రాయొచ్చు. హ్మ్. కానీ మనకు సమయం లేదు గనుక చాలా తక్కువలో నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక కుంభరాశి వారు ఖచ్చితంగా 2026లో చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనాలు చాలా మెల్లగా నడపండి. అప్పులు అయ్యే ఛాన్స్ ఉంది. అధికంగా గొడవలయ్యే ఛాన్స్ ఉంది. సో, రాత్రుళ్ళు అధికంగా మెలకువ ఉండే ఛాన్స్ ఉంది. నిద్ర పట్టని క్షణాలు ఉన్నవి. ఓ రాత్రి మెలకువ వస్తే నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది. ఏదో గుండెలో ఒక తెలవని అగులుబుగులు ఇలాంటి పరిస్థితులతో మీకు 2026 మీకు పలకరింపు ఇట్లా ఉండబోతూ ఉన్నది. మరి ఎండింగ్ మాత్రం ఇట్లా ఉండదు. తప్పకుండా ఒక వివాహం జరగడం గాని, లేదా సంతానం కలగడం గాని, ఏదో ఒకటి మీకు శుభమైతే ఎండింగ్‌లో కలుగుతుంది. హ్మ్. స్టార్టింగ్‌లో అశుభము, ఎండింగ్‌లో శుభం. ఓకే. ఈ అశుభములో ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నవి. యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్సే కాదు. హ్మ్. ఇంట్లో మామూలుగా నడుస్తూ మెట్టు స్కిడ్ అయ్యి కింద పడి కాలు విరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. హ్మ్. జనరల్‌గా కాలు జారి ఈ డిస్క్‌లో ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. బ్యాక్ బోన్. బీ కేర్‌ఫుల్. జాగ్రత్తగా ఉండండి. ఆవేశం అధికంగా ఇంకా అధికంగా పెరగబోతూ ఉన్నది. ఈగో ఫీలింగ్ ఇంకా అధికంగా పెరగబోతుంది. ఏదో రకంగా పోలీస్ స్టేషన్ అనే మాట, కోర్టు అనే మాట మీరు వింటారు. ఓకే. సో, తప్పకుండా కుంభరాశి వారు 100కు 200% నన్ను ఖచ్చితంగా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇందులో మళ్ళీ 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించిన వారైతే ఇగ ఔట్. ఇంకా డేంజర్. హ్మ్. సో, వన్స్ తప్పకుండా కన్సల్ట్ 100% మంచి విషయం నేను మీకు చెప్తాను. ఆల్ ద బెస్ట్. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో వివరించండి. సూపర్.
2026 ఉమ్, ఖచ్చితంగా వీరికి శుభంగా పలకరింపు మాత్రం ఉంటుంది. ఎండింగ్ మాత్రం అశుభం వీరికి. ఉమ్. కుంభరాశి వారికి రివర్స్ లో స్టార్టింగ్ అశుభము, ఎండింగ్ శుభం. వీరికి శుభం, ఎండింగ్ అశుభం ఉమ్, అంతే. సో ఓవరాల్‌గా గత కొన్ని రోజుల నుండి ఒక 3, 4 సంవత్సరాల నుండి 2022 ఆగస్టు నుండి కూడా పెద్దగా ప్రయోజనం అనేటువంటిది ఏదీ లేదు. ఏదో నడుస్తుందంటే నడుస్తుంది. ఇవాళ పొద్దున్నే ఒకరొచ్చారు. 2023లో విదేశాలకు వెళ్ళింది అమ్మాయి. ఇప్పటి ఉమ్, వరకు ఉద్యోగం రాలేదు. ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉండిపోయింది. ఉమ్. 40 లక్షలు అప్పు తీసుకొని మరి వారు పంపియడం జరిగింది. అబ్బో. మరి ఉంటుందా? వస్తుందా? ఉంటది ఖచ్చితంగా అని చెప్పిన. ఉమ్, 100% రాసి పెట్టుకో. 2026 మూడవ నెల లోపు అమ్మాయికి ఉద్యోగం వస్తుంది. డోంట్ వరీ అని చెప్పిన. అంటే అట్లా కొన్ని ఉంటవి. సో ఓవరాల్‌గా 2025లో ఖచ్చితంగా కూడా వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు అంతా ఇంతా కాదు. పూర్తిగా నెగెటివ్ ఇంపాక్ట్, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, భూ సంబంధిత గొడవలు, అదేవిధంగా గృహానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, అదేవిధంగా కొంత అయిన వారి నుండే ఇబ్బంది, మోసపూరితమైనటువంటి క్షణాలు, ఒక వాస్తు బాగాలేని ఇల్లు కొని రిపేర్స్ చేపియడం గానీ, లేదా భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్య రావడం గానీ, లేదా ఇంట్లో ఏదైనా మనకు తెలవకుండానే చెడు వాతావరణం, అంటే ఎవరన్నా ఏమైనా మా ఇంటికి ప్రయోగం చేశారా? ఏమైనా కట్లు వేశారా? మాకే పని గాకుండా అసలేంది ఇంత అసలు ఏంది 2, 3 సంవత్సరాల నుండి ఏ పని ముందుకెళ్ళటం లేదు. 100 వస్తే రూ. 200 ఖర్చు. 200 వస్తే రూ. 300 ఖర్చు. రూ. 1000 వస్తే రూ. 2000 ఖర్చు. రూ. 1,00,000 వస్తే రూ. 3,00,000 ఖర్చు. ఇట్లా. మరి పెద్దగా అప్పేం ఉండదు. 2, 3 లక్షలే ఉంటుంది. ఈ ఉమ్, 2, 3 లక్షలకే పెద్దగా హైరాణ పడిపోతూ ఉంటారు. భార్యాభర్తలలో కూడా మాట పట్టింపులు అధికంగా అయితాయి. గొడవల దాకా వెళ్తాయి. ఉమ్. విడాకుల దాకా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా కాల్ రికార్డ్స్ బయటపడతాయి. ఓకే. సీక్రెట్‌గా ఉన్నటువంటి విషయాలను బట్టబయలయ్యే సందర్భాలు ఇవన్నీ గడిచినవి. 2022, 23, 24, 25లో. మరి 2026లో కొంత అనుకూలంగా ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. మనము 2024 డిసెంబర్‌లో చెప్పాం. 2025లో ఈ అక్షరాల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అని. అది మన ఛానల్‌లో కూడా ఉంది. హెడ్డింగ్ అదే ఉంది. ఉమ్, ఎల్ అక్షరము, ఏ అక్షరము, సి అక్షరముతో మొదలయ్యేటువంటి పేర్లు. అంటే ఏ అశోకు, ఎల్ లక్ష్మి, సి అంటే చరణ్ గాని, చందు గాని ఇలాంటి పేర్లు కలిగినటువంటి. ఓవరాల్‌గా ఆరోగ్య సమస్య గాని, డబ్బు సమస్య గాని, మన పేరు ప్రఖ్యాతలు నాశనం అవ్వడం గాని ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్, చెడు అలవాట్లు కలిగినటువంటి ఫ్రెండ్స్‌తో మనం తిరగడం మూలకంగా చెడు అలవాట్లు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో మీ పిల్లలను చక్కగా కాపాడుకోండి. జాగ్రత్త. మరొక విషయము, రేపు రాబోయే 2026లో మళ్ళీ చెప్తున్నాను, ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీరు టాప్ పొజిషన్‌లో ఉంటారు. ఖచ్చితంగా ఉమ్, 26లో. కానీ అందులో సి అక్షరం మాత్రమే టాప్ పొజిషన్‌లో ఉంటుంది. ఏఎల్ మాత్రం కాదు. సి అక్షరము, చ అక్షరము, ద అక్షరము, డి అక్షరముతో మొదలయ్యే పేర్ల వారు మంచి పొజిషన్‌కి వెళ్ళబోతున్నారు 2026లో. ఉమ్. అదేవిధంగా ఎవరైతే ఏఎల్‌తో పేర్లు కలిగినటువంటి వారు చాలా జాగ్రత్త. చాలా అంటే చాలా జాగ్రత్త. ఎందుకంటే
ఆరోగ్య సమస్యలు ఏ రకంగా అయినా రావచ్చు. యాక్సిడెంట్ కావచ్చును, స్ట్రోక్ రావచ్చును. అది 1, 2 అని కాదు. చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలైతే ఉంటవి. సో, 100% జాగ్రత్తగా మెదులుకోండి. ఓపిక ఎంత పేషెన్సీ ఎంత ఓపికగా ఉంటే మనిషికి లక్ష్మి లక్ష్మీదేవి డబ్బు అనేటువంటిది ఇస్తుంది. హ్మ్. డబ్బు అంటే డబ్బు ఒకటే కాదు. ఆరోగ్యం ఆరోగ్యం గాని, కూడా. మన ఇంట్లో పిల్లలు చక్కగా చదువుకోవడం గాని, భార్యాభర్తలు ఆనందంగా ఉండడం గాని, మన అమ్మా నాన్న మనతో చక్కగా మాట్లాడడం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో విషయాలు. పిల్లలలో చక్కటి నైపుణ్యము, కళ చాలా ఉంటది. హ్మ్. సో, మీనరాశి వారికి రాబోయే 2026 జనవరి నుండి ఆగస్టు వరకు పట్టిందల్లా బంగారము. ఇది రాసిపెట్టుకోండి. డైలీ చూస్తూ ఉండండి. ఇది నిజమా? కాదా? అనేది హ్మ్. 2026 ఆగస్టు తర్వాత నన్ను మాట్లాడండి. నేను 100% చెప్పేది ఇది రాసి పెట్టుకోండి. రోజు పడుకోంగా రైట్ సైడ్ గోడ మీద వైట్ పేపర్‌లో రాసి పెట్టుకోండి. గురుగారు చెప్పారు. నాకేదో అవకాశం రాబోతున్నది. హ్మ్. అంతే. అది ఎటు నుంచి ఏ అవకాశమైనా రావచ్చు. సరే ఏది ఏమైనప్పటికీ గురువుగారు మీరు చెప్పింది చాలా బాగుంది. గడిచిన రోజులు మాకు బాగున్నాయి. ఇంకా ముందు కూడా బానే ఉంటాయి అనుకుంటున్నాం. నాది మీనరాశే. మీరు చెప్పినటువంటి నాకేం కాలేదు అంటే మీది మీనరాశా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. చూసుకోవాలి. హ్మ్. సో, వ్యక్తిగత విషయాలు ఇంకా ఉంటవి. వివాహం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం గానీ, విదేశీ ప్రయాణం గానీ, లేదా ఒక సొంత ఇంటి కల గానీ, పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయితో వివాహం జరుగుతుందా? హ్మ్. జరగదా? ఇలాంటి విషయాలకై తప్పకుండా సంప్రదించడం ద్వారా వారికి ఒక జ్ఞానము తప్పకుండా అక్యురేట్‌గా మనము వారికి అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి మీనరాశి వారికి కాస్త బానే ఉంది అని అనిపిస్తూ ఉంది. ఏదైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు కావాలని బాగుంది మేము అంతే ఇగ. మరి చూసారు కదండీ! మీకు ఈ ద్వాదశ రాసుల్లోని ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులున్నా, సమస్యలున్నా ఖచ్చితంగా మురళీధర శర్మ గారి నంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీకు కావాల్సిన పరిష్కారాన్ని పొందొచ్చు. అలాగే అనేక మంది పరిష్కారాల్ని పొంది చాలా సంతోషంగా ఉన్న పరిస్థితులైతే ఉన్నాయి. మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా గూడా నంబర్ నోట్ చేసుకొని ఖచ్చితంగా సంప్రదించండి.